మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి మధురమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1 నుండి 25 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో సౌలు మారు మనసు పొందడం సంఘ చరిత్ర గతిని మలుపు తిప్పింది. అతడు దమస్కు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువు అతనితో మాట్లాడాడు. ఆకాశం నుండి గొప్ప కాంతి ప్రకాశించింది. సౌలుతో పాటు ఉన్నవారికి ఒక స్వరం వినబడింది. తన్ను ఎందుకు హింసిస్తున్నావని ప్రభువు సౌలును అడిగాడు. లేచి పట్టణానికి వెళ్ళుమని, అక్కడ ఏమి చేయాలో అతనికి బోధింపబడుతుందని అతనికి చెప్పాడు. ప్రభువు చెప్పినట్లు సౌలు చేశాడు. దమస్కులో ఉన్న అననీయ అను శిష్యునితో ప్రభువు మాట్లాడాడు. సౌలును గొప్ప కార్యాలు చేయడానికి తాను అతనిని ఎన్నుకున్నానని, అతని మీద చేతులుంచి ప్రార్థించమని చెప్పాడు. నిజానికి దేవుడు సౌలును తాను ఎంచుకున్న పాత్ర అని పేర్కొన్నాడు. అననీయ ప్రభువుకు లోబడి సౌలును కనుగొని అతనిపై చేతులుంచి ప్రార్థించాడు. అప్పుడు సౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అప్పటి నుండి సౌలు ప్రభువైన యేసు నామంలో బోధించడం ప్రారంభించాడు. ఈ సంఘటనలో ఇమిడి ఉన్న దేవుని శక్తి కార్యానికి సంబంధించిన విషయాలను ఈనాటి పాఠంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1 నుండి 25వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. సౌలు ఇంకా ప్రభువు యొక్క శిష్యులను బెదిరించడము, హత్య చేయడము తనకు ప్రాణాధారమైనట్లుగా ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకురావడానికి దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాడు. అతడు ప్రయాణము చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడతడు నేల మీద పడిపోయాడు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలకడము విన్నాడు. ప్రభువా, నీవెవరివి అడిగాడు సౌలు. ఆయన అన్నాడు, నేను నీవు హింసిస్తున్న యేసును. లేచి పట్టణములోకి వెళ్ళు. అక్కడ నీవు ఏమి చెయ్యాలో అది నీకు తెలుపబడుతుంది. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము విన్నారు, కానీ ఎవరూ కనపడలేదు. వారు మౌనంగా అలాగే నిలువబడ్డారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినా ఏమీ చూడలేకపోయాడు. గనుక వారతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేవీ పుచ్చుకొనకుండా ఉన్నాడు. దమస్కులో అననీయ అనే శిష్యుడు ఒకడున్నాడు. ప్రభువు దర్శనమందు అననీయ అని అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు. అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అన్నాడు. అందుకు ప్రభువు అన్నాడు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనే వ్యక్తి ఇంటిలో తార్సువాడైన సౌలు అనే ఒకని కోసమై విచారించు. ఇదిగో అతడు ప్రార్థిస్తున్నాడు. అననీయ అనే ఒక మనుష్యుడు లోపలికి వచ్చినట్లు, తాను దృష్టి పొందినట్లు తన తల మీద చేతులుంచడము చూచి ఉన్నాడు. అందుకు అననీయ అన్నాడు, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడని అతన్ని గూర్చి అనేకుల వలన విన్నాను. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేసే వారినందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడు. ప్రభువు అన్నాడు, నీవు వెళ్ళు. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించడానికి ఇతడు నేనేర్పరచుకున్న సాధనం. ఇతడు నా నామము కోసమై ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుతాను. అంతటా అననీయ వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించి అతని మీద చేతులుంచి అన్నాడు, సౌలా,
సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందాడు. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడ్డాడు. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములున్నాడు. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటిస్తూ వచ్చాడు. విన్నవారందరూ విభ్రాంతి నొంది చెప్పుకున్నారు, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేసేవారిని నాశనము చేసినవాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల వద్దకు తీసుకొని పోవడానికి ఇక్కడికి కూడా వచ్చాడే. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాడు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపాలని ఆలోచించగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చింది. వారు అతన్ని చంపాలని రాత్రింబగళ్ళు ద్వారాల వద్ద కాచుకొని ఉన్నారు. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడమీది గుండా అతన్ని కిందికి దించారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో తార్సువాడైన సౌలు రక్షణ పొందిన వృత్తాంతం చెప్పబడింది. ఇథియోపియా నపుంసకుడు రథంలో రక్షణ పొందాడు. తార్సువాడైన సౌలు నేల మట్టిలో రక్షణ పొందాడు. ఎంత వ్యత్యాసం! దమస్కు మార్గాన గాడిదనెక్కి వెడుతున్నాడు. దారిలో పరలోక విద్యుదాఘాతానికి నేల మీద పడి మట్టి కరిచాడు. ఫిలిప్పీ పత్రికలో ఈ పౌలు పొందిన రక్షణలోని థియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ ఏమిటో తానే స్వయంగా చెప్పుకున్నాడు. రక్షణలోని దైవశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, వేదాంతం ఎంతో గాఢమైనవి. దమస్కు మార్గంలోని సంఘటన పూర్వాపరాలు మనం పరిశీలించాలి. దమస్కు మార్గాన తార్సువాడైన సౌలు పొందిన అనుభవం ఎంతో ఆశ్చర్యజనకమైనది. యెరూషలేములో సంఘానికి శ్రమలు మొదలయ్యాయి. సంఘం రహస్య స్థలాలలోకి వెళ్ళిపోయి దాక్కోవలసి వచ్చింది. విశ్వాసులు చెదరిపోయారు, కానీ అపొస్తలులు యెరూషలేములోనే ఉండిపోయారు. ఫిలిప్పు సమరయ్యకు వెళ్ళాడు. మధ్యధరా సముద్ర తీరాన ప్రయాణం చేశాడు. స్తెఫను హతసాక్ష్యం వీరిని యెరూషలేము స్థావరం నుండి బయటికి నెట్టివేసింది. అది సంఘ విస్తరణకు ఎంతో దోహదపడింది. తార్సు సౌలు పారిపోయిన క్రైస్తవులను వెంటబడి తరిమాడు, చంపాడు. క్రైస్తవులను హింసించడం యెహోవా సేవ అనుకున్నాడు. తార్సీయుడైన సౌలు యేసుక్రీస్తును విపరీతంగా ద్వేషించాడు. యేసుక్రీస్తుకు తార్సు సౌలును మించిన మహావిరోధి మరెవరూ లేరు అనిపిస్తుంది. సౌలు ప్రధాన యాజకుణ్ణి సమీపించాడు. అన్నాడు, యేసు శిష్యులు కొందరు దమస్కుకు పారిపోయినట్లు వార్త అందింది. నేను వారిని వేటాడతాను, పట్టి తెస్తాను. క్రైస్తవులను సర్వనాశనం చేయడమే సౌలు మతం, అభిమతం. దమస్కు మార్గంలో ఏం జరిగింది? సౌలు 2 సార్లు సాక్ష్యమిచ్చాడు. సౌలు తన రక్షణ సాక్ష్యం ఎన్నిసార్లైనా విసుగు లేకుండా చెబుతాడు. ఫిలిప్పీ పత్రికలో తన సాక్ష్యాన్ని రాస్తూ దమస్కు అనుభవాలను వివరించాడు. ఇక్కడ దమస్కు సంఘటనను వివరిస్తున్నాడు. రాజైన అగ్రిప్ప ఎదుట ఈ సాక్ష్యమంతా చెప్పాడు. సౌలు నేల మీద పడి, ప్రభూ, నీవెవరివి అని ప్రశ్నిస్తున్నాడు. సౌలు ఎంత అజ్ఞాని! దేవుణ్ణి ఎరగడు. ప్రభువు నీవెవరివి అని అడుగుతున్నాడు. తానొక గొప్ప మేధావిగా గుర్తింపు పొందాడు. తార్సు విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడు. అది గ్రీకు విద్యా కేంద్రం. గమలీయేలు శుశ్రూష చేసినవాడు. ఈ సౌలు హీబ్రూ భాషలో ఉద్దండ పండితుడు. యూదమతంలో నిగ్గుతేరిన నాయకుడు. గాని యేసుక్రీస్తును ఎరుగడు. ఎంత అజ్ఞానో! నువ్వెవరు ప్రభువా అని అడుగుతున్నాడు. యేసును ఎరిగి ఉండడం అంటే నిత్యజీవం. సౌలు యేసును ఎరుగడు.
నిత్యజీవానికి నిత్యత్వపు దూరంలో ఉన్నాడు. దమస్కు మార్గాన పెద్ద దెబ్బతిన్నాడు. పరలోకపు వెలుగు దిగివచ్చి అతన్ని కొట్టింది. అతడు ఆ పళాన కిందికి పడిపోయాడు. యేసును తీవ్రంగా ద్వేషించిన ఈ సౌలు, యేసు ఉద్యమానికి ఎంతో కీడు తలపెట్టిన ఈ మహాపరిసయ్యుడు ఇప్పుడు తన వాహనం మీది నుండి కిందపడి దుమ్ములో పొర్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ యేసును ప్రభువు అని సంబోధిస్తున్నాడు. ప్రభువు, ఆజ్ఞాపించండి, నన్నేమి చేయమంటారో సెలవీయండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసు ఏది చెబితే అది చెయ్యడానికి తాను సిద్ధం. ఇప్పుడు తార్సు సౌలు పూర్తిగా మారిపోయాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు అన్నాడు, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. అతనిలోని పరివర్తనే అతని ప్రవర్తనను మార్చింది. చుట్టూరా ఉన్నవారు ఏమీ వినలేదు అంటే ఆ శబ్దం వారికి ఏమీ అర్థం కాలేదు. ఎవరూ వారికి కనపడలేదు. వారు అవాక్కైపోయారు, రెచ్చపడిన వారై దిగ్భ్రాంతి చెందారు. అపొస్తల కార్యములు 22, 26 అధ్యాయాలలో పౌలు మాటల్లోనే దీనికి వివరణ ఉంది. పరలోకపు వెలుగు జిగేలు మంది, అతని కన్నులు దెబ్బతిన్నాయి, చూపు పోయింది. అతనికిదంతా గొప్ప కలవరం. తనకేమి జరిగిందో అతనికే తెలియదు. గుడ్డివాడైపోయాడు. కంటికి శుక్లాల్లాంటి పొరలు కమ్మాయి. దేవుని ఆత్మ అననీయాతో మాట్లాడాడు. అతడు తార్సీయుడైన సౌలు దగ్గరికి వచ్చాడు. దేవుడు సౌలును ఏర్పరచుకోవడానికి 2 కారణాలున్నాయి. అతడు యేసు నామమును భరిస్తాడు. పౌలు ఒక సాక్షి మాత్రం కాదు. మిగతా శిష్యుల్లాగా శరీరరీతిగా యేసును వెంబడించినవాడు కాడు. యేసు శిలువ వేతను అతడు చూచి ఉండవచ్చు గాని మిగతా అపొస్తలుల్లాగా యేసుతో తాను ఉండలేదు. దమస్కు మార్గమందలి అనుభవానికి ముందు సౌలు యేసును బొత్తిగా ఎరగడు. కాని ఇప్పుడు ఈ సౌలు యేసు నామమును ధరించి భరించి సేవ చేస్తాడు. మనము అంతే. యేసు నామమును మనం భరిస్తున్నాము. తార్సీయుడైన సౌలు 3 రకాల మనుషుల ఎదుట యేసు నామమును భరించవలసి ఉంది. అన్యులు, రాజులు, ఇశ్రాయేలీయులు. సౌలు అన్యుల కొరకై ఏర్పరచుకొనబడిన మహా అపోస్తలుడు. ఆ తరువాత రాజుల ఎదుట, చక్రవర్తి నీరో ఎదుట, ఆ తరువాత ఇశ్రాయేలు జాతి. మొదట యూదులు, వారి సమాజ మందిరాలలో మాట్లాడాడు. ఆ తరువాత అన్యుల వద్దకు వెళ్ళాడు. ఈ సౌలు యేసునామము నిమిత్తమై ఎన్నో శ్రమలు అనుభవిస్తాడు. యేసుక్రీస్తు కోసమై శ్రమలను సహించాడు. ఆయన అనుభవించిన శ్రమలు మరెవ్వరూ అనుభవించలేదు. సౌలుకు దేవుడిచ్చిన ప్రత్యేక కృప ఇది. రక్షణానుభూతికి పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం, దైవ సేవకుడు కావాలి. యేసు ప్రభువు వ్యక్తిగతంగా సౌలును కలుసుకున్నాడు. సిద్ధపడుచున్నాను ప్రభుని రాకతే, నిశుద్ధాత్మ నింపవా, నిశక్తి నీయవా ప్రభు, నిశక్తి నీయవా ప్రభు. సిద్ధపడుచున్నాను ప్రభుని రాకతే, నిశుద్ధాత్మ నింపవా, నిశక్తి నీయవా ప్రభు, నిశక్తి నీయవా ప్రభు.
దురాశను సంహరించి విశ్వాసయాత్రలో విజేతగా నిలవాలని దైవరాజ్య యేసు ప్రభువు తన శిష్యులను విడిచి వెళ్ళుతూ అన్నాడు, నేను మిమ్ములను అనాథలనుగా విడువను. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపుతాను. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 14-15 వచనాలు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. పునరుత్థానుడైన యేసు సౌలుకు కనబడినప్పుడు దేవుని ఆత్మ అతని ఆత్మనేత్రాలను తెరిచాడు, భౌతిక నేత్రాలను మూసివేశాడు. సౌలు యేసును ఆత్మనేత్రాలతో చూచాడు. ఈ సౌలు పరిసయుడు. అతనికి దేవుని వాక్యం తెలుసు. ధర్మశాస్త్రమంతా క్షుణ్ణంగా కూలంకషంగా ఎరిగినవాడు. పాత నిబంధన అంతా ఆమూలాగ్రంగా తెలిసిన పండితుడు. తార్సీయుడైన సౌలు రక్షణలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యం పనిచేసిన వైనం మనం గుర్తించాలి. సౌలు రక్షణ అనుభవానికి సాధనమైన దైవ సేవకుడు స్టెఫను. అతని సాక్ష్యం హతసాక్ష్యమై సౌలును ఎంతగానో ప్రభావితం చేసింది. సౌలు స్టెఫను కలుసుకున్నది ఒకే ఒకసారి. అప్పుడు స్టెఫనును చంపిన వారిలో సౌలు ఒకడు. స్టెఫను చనిపోతూ అన్నాడు, నేను చూస్తున్నాను, ఆకాశము తెరువబడింది, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడము నేను చూస్తున్నాను. సౌలు కూడా పైకి చూచాడు. అతనికి ఏదీ కనిపించలేదు, ఎవరూ కనపడలేదు. వెంటనే సౌలు స్టెఫను ముఖంలోకి చూచాడు. స్టెఫనుకు కనిపించిన ఆ దర్శనం నాకెందుకు కనిపించదు? అవును, దమస్కు మార్గంలో యేసు తార్సీయుడైన సౌలుకు కనిపించాడు. స్టెఫనుకు కనిపించిన యేసే సౌలుకు కనిపించాడు. సౌలును ప్రభువు దగ్గరికి నడిపించిన దైవజనుడు హతసాక్షి అయిన స్టెఫనే. ప్రతి ఒక్కరి రక్షణకు ఎవరో ఒక సాక్షి సాధనమై ఉండడం దేవుడు నియమించిన పద్ధతి. రక్షణ సువార్త ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం బోధించినప్పుడు ప్రజలు రక్షణ పొందుతారు అనేది నిర్వివాదాంశం. దమస్కు మార్గంలో నేలపై పడిపోయిన సౌలు కళ్ళు లేని కపోతి అయ్యాడు. ప్రార్థిస్తున్నాడు, కలవరంలో ఉన్నాడు. దేవుడు అదే సమయంలో అననీయాతో మాట్లాడాడు. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడినవాడై అననీయ సౌలు దగ్గరికి రానే వచ్చాడు. తార్సువాడైన సౌలును అననీయ సహోదరుడా అని సంబోధిస్తున్నాడు. ఇప్పుడు సౌలు తనకు శత్రువు కాడు, క్రీస్తునందు ప్రియ సోదరుడు. యేసుక్రీస్తును ప్రేమించే ప్రతి విశ్వాసీ ఇతర విశ్వాసులందరికీ సోదరుడవుతున్నాడు. సోదరులు పరస్పరం ప్రేమించుకుంటున్నారా అనేది అసలైన ప్రశ్న. సౌలుకు తిరిగి కంటిచూపు వచ్చింది. ఆత్మతో నింపబడి అతడు దైవ సేవకుడయ్యాడు. దమస్కు మార్గాన సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం పొందాడు. అననీయ వచ్చినప్పుడే, అతడు సౌలు మీద చేతులుంచినప్పుడే ఇది జరిగింది. అతని కంటి పొరలు రాలిపోయాయి. భౌతికంగా బలం పొందాడు, ఆధ్యాత్మికంగా చూపు పొందాడు. తన రక్షణకు ధృవీకరణగా నీటి బాప్తిస్మము కూడా సౌలు పొందాడు. నీటి బాప్తిస్మం వల్ల రక్షణ కలగదు, ఆత్మ బాప్తిస్మం అతని అంతరంగంలో జరిగింది. అతడు రక్షించబడిన వ్యక్తి కాబట్టి నీటి బాప్తిస్మం తీసుకున్నాడు. నోటి సాక్ష్యాన్ని బట్టి నీటి బాప్తిస్మం. ఆత్మ నింపుదల చేత సేవకు యోగ్యుడయ్యాడు. తార్సీయుడైన సౌలు వెంటనే తన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. అతడు ఆత్మ నింపుదల గలవాడు. సమాజ మందిరాలలో సౌలు మాట్లాడాడు. యేసే దేవుని కుమారుడు అని బోధించాడు. ప్రియ శ్రోత, వింటున్నావా? యేసు ఏమి చేశాడో తెలుసుకోకముందు యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీ పాప శిక్ష తాను భరించాడు గనుక శిలువ మీద చనిపోయాడు. ఆయన దేవుని కుమారుడు గనుక నీ పాపాలకు ఆయన చనిపోగలడు. ఆయన పాపరహితుడు.
నీ పాపాలకు యోగ్యమైన బలి యేసు రక్తబలి. ఏ మానవుడు మరొక మానవునికి బదులుగా విమోచనాత్మకంగా మరణించజాలడు, అసాధ్యం. తార్సు సౌలు రక్షణానుభవం పొందడంతోనే క్రీస్తే దేవుని కుమారుడు అని బోధించసాగాడు. సమాజ మందిరాలలో తరచుగా మాట్లాడాడు. రక్షణ పొందిన విశ్వాసులారా, మీరు అదే పని చెయ్యండి. యేసే మెస్సియా, ఆయనే క్రీస్తు. అక్కడి యూదులకు సౌలు బోధ వల్ల కలవరం కలిగింది. తార్సు సౌలు అన్నిటిలో అగ్రగణ్యుడే. శ్రమలలో, సువార్త ప్రచారంలో, జ్ఞాన వివేకములలో అతడు సమకాలీన బోధకులందరిలో మిన్న. తర్కంలో, దైవజ్ఞానంలో ఎవరూ అతణ్ణి ఎదిరించలేరు. యూదులు సౌలును చంపాలని కుట్ర పన్నారు. సౌలు శిష్యులు అతణ్ణి గంపలో పెట్టి గోడ దాటించారు. గంపలో గోడ దాటిన సౌలు విచిత్ర వార్త. సౌలుకు తన అనుభవాల కంటే గొప్ప సందేశమున్నది. దాన్ని ప్రకటించడానికి తాను సిద్ధపడుతున్నాడు. యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని ఏ వ్యక్తి మరుగుపరచకూడదు. ప్రభూ, నీ సేవకుణ్ణి శిలువ వెనుక దాచు, మరుగు చెయ్యి అని బోధకులు ప్రార్థిస్తూ ఉంటారు. అలా కాదు, బోధకుడు క్రీస్తును ప్రకటించాలి. దేవుని ఆత్మ క్రీస్తు సంగతులను తీసుకొని మనకు చూపాలని మనం ప్రార్థన చెయ్యాలి. క్రీస్తును ప్రకటించడానికి మనకు పరిశుద్ధాత్మ నింపుదల, శక్తి కావాలి. సోదరీ సోదరులారా, సౌలులో ఎంతో మార్పు వచ్చింది. నా మటుకైతే బ్రతకటం మతమే అనుకున్నవాడు నా మటుకైతే బ్రతుకే క్రీస్తు అనేటంతగా మారిపోయాడు. యేసుతో భేటీ నీ అంతరంగాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. దేవుడు వెళ్ళు అంటే అననీయ సౌలు దగ్గరికి వెళ్ళడానికి తటపటాయించాడు. అతనికి ఈ సౌలును గురించిన అనుమానాలున్నాయి. యోనా అంతటివాడు నీనెవే వారు రక్షణ పొందారంటే ఒక పట్టాన నమ్మలేకపోయాడు. యేసును ఆయన శిష్యులను హింసించిన సౌలు ఇప్పుడు యేసు కోసం మహాశ్రమలు అనుభవించడానికి సిద్ధమవుతున్నాడు. యేసుకు ఎవరు అనుకూలురు, ఎవరు ప్రతికూలురు అని ఎలా నిర్ధారణ చేయగలం? యేసుకు బద్ధశత్రువు ఆయన యొక్క సేవకుడు హతసాక్షి కాబోతున్నాడు. ఇదే యేసు మహాత్యం. సౌలు అనే పౌలు సాక్ష్యం ఈ గ్రంథంలో ఎంతో ముఖ్యమైనది. అందుకే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం, 22వ అధ్యాయం, 26వ అధ్యాయంలో 3 సార్లు ఈ సాక్ష్యం గ్రంథస్థం చేయబడింది. హింసకుడైన సౌలు అపొస్తలుడైన పౌలుగా మారటానికి స్తెఫను సాక్ష్యం పరోక్షంగా పనిచేసింది. సౌలుకు రోమా పౌరసత్వం ఉంది. ఈయనకు డేరాలు కుట్టే చేతి పని కూడా వచ్చు. ఈయనకున్న ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, దివ్య జ్ఞానము అపొస్తలిక పరిచర్యలో ఎంతో దోహదపడ్డాయి. క్రైస్తవం దమస్కుకు వ్యాపించడానికి కారణం హింసల వల్ల విశ్వాసులు యెరూషలేము నుండి ఇక్కడికి వలస వచ్చారు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ మార్గమందున్న స్త్రీ పురుషులు అంటే క్రైస్తవులు మార్గస్థులు అనే పేరు సార్థకమైపోయింది. క్రైస్తవులకు క్రీస్తే మార్గం. పునరుత్థానుడైన యేసును చూచాడు. ఇది అపొస్తలత్వానికి ప్రధాన యోగ్యత. సౌలా సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అని ప్రభువు అన్నాడంటే యేసు సంఘముతో సంయుక్తపరచబడి ఉన్నాడని అర్థం. సంఘమును హింసిస్తే క్రీస్తును హింసించినట్లే. సంఘ శరీరానికి క్రీస్తే శిరస్సు. 3 రోజులు అన్నపానములు లేక సౌలు ప్రార్థనలో ఉండిపోయాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. సౌలు జన్మస్థలం తార్సు. అననీయ సౌలు తలపై చేతులుంచి తనను తాను అతనితో సంయుక్తపరచుకున్నాడు. యేసు దేవుని కుమారుడు అని సౌలు మొట్టమొదటిసారి దమస్కు మార్గంలోనే తెలుసుకున్నాడు. ప్రియ శ్రోతలు, యెరూషలేము నుండి దమస్కుకు ఎంత దూరం ఉందనుకుంటున్నారు? 234 కిలోమీటర్లు. వారం రోజుల ప్రయాణం. సన్హెద్రిను అధికారులు సౌలుతో కూడా ఉన్నారు.
యేసుకు సౌలుకు మధ్య జరుగుతూ ఉన్న ఈ సుదీర్ఘమైన యుద్ధంలో, ప్రచ్ఛన్న యుద్ధంలో, దమస్కు మార్గంలో అకస్మాత్తుగా సౌలు యేసుకు పూర్తిగా లొంగిపోయాడు, పాదాక్రాంతుడయ్యాడు. ఒక యోధుడుగా అట్టహాసంగా దమస్కులో అడుగుపెట్టబోతూ అకస్మాత్తుగా నిస్సహాయుడై, గుడ్డివాడై ఎవరో నడిపిస్తూ ఉంటే చిన్న పిల్లాడిలాగా ఆ పట్టణంలో ప్రవేశించాడు. ఇంతవరకు తనకు తోచింది చేశాడు, ఇప్పుడు ప్రభువు చెప్పింది చెప్పినట్లే చేస్తాడు. క్రైస్తవ జీవిత విశ్వాసం అంటే ఇదే. క్రైస్తవ సహోదరత్వం సౌలు అననీయాల కలయికలో కనపడుతోంది. క్రీస్తునందు శత్రువులు మిత్రులవుతారు, మిత్రులు సోదరీ సోదరులవుతారు. ప్రియ సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు సాక్షాత్కారం ప్రతి ఒక్కరికీ కావాలి. మనోనేత్రాలను పరిశుద్ధాత్మ వెలిగిస్తే యేసు కనపడతాడు. ఈ యేసును మీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదురా? పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. ప్రియులారా, ఈ అధ్యాయంలో సౌలు దేవుని సంఘాన్ని హింసిస్తూ పాడు చేస్తున్నప్పుడు దేవుడు అతని జీవితంలో జోక్యం చేసుకొని అతని జీవితాన్ని మార్చివేశాడు. సౌలు మారు మనసు పొందడం సంఘ చరిత్ర గతిని మలుపు తిప్పింది. సౌలు దమస్కు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రభువు అతనితో మాట్లాడాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప కాంతి, వెలుగు ప్రకాశించింది. తన్ను ఎందుకు హింసిస్తున్నావని ప్రభువు సౌలును అడిగాడు. లేచి పట్టణానికి వెళ్ళుమని, అక్కడ ఏమి చేయాలో అతనికి బోధింపబడుతుందని అతనికి చెప్పాడు. ప్రభువు చెప్పినట్లే సౌలు చేశాడు. ఆ ప్రకాశవంతమైన కాంతి ఫలితంగా అతడు 3 రోజులు కనుచూపు కోల్పోయాడు. దమస్కులో ఉన్న అననీయ అను శిష్యునితో ప్రభువు మాట్లాడాడు. సౌలును కలుసుకోమని చెప్పాడు. గొప్ప కార్యాలు చేయడానికి తనను ఎన్నుకున్నానని, అతని మీద చేతులుంచి ప్రార్థించమని చెప్పాడు. వాస్తవానికి దేవుడు సౌలును తాను ఎన్నుకున్న గొప్ప సాధనమని పేర్కొన్నాడు. అననీయ ప్రభువుకు లోబడి సౌలును కనుగొని అతనిపై చేతులుంచి ప్రార్థించాడు. అప్పుడు సౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అప్పటి నుండి సౌలు ప్రభువైన యేసు నామంలో బోధించడం ప్రారంభించాడు. సౌలు ప్రభువును నీవు ఎవడవు అని అడగడం అతని ఆధ్యాత్మిక అజ్ఞానాన్ని సూచిస్తుంది. యేసును ఎరిగి ఉండడం అంటే నిత్య జీవం కలిగి ఉండడం. దమస్కు మార్గంలో ఈ సౌలు యేసును ఎరిగాడు. యూదుల ఎదుట యేసు నామంను భరించాడు, అన్యుల ఎదుట అదే నామాన్ని భరించాడు. ఈ సౌలు ఆ యేసు నామం నిమిత్తము ఎన్నో శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఈ విధంగానే అద్భుతంగా ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇట్టి అద్భుతం ఎప్పుడైనా జరిగిందా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.